ఈ రోజు మన నోటితో మనం పాపం చేస్తున్నాం, మన చూపుతో మనం పాపం చేస్తున్నాం, మన క్రియలతో మనం పాపం చేస్తున్నాం. ఇవన్నీ చేసి మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనం పరలోకానికి వెళ్తామేమో అని మనం అనుకుంటున్నాం. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి ఇంకా బలి లేదు అని బైబిల్ చెప్తుంది. ఆ పాపానికి ఇంకా ప్రాయశ్చిత్తం లేదు అని బైబిల్ చెప్తుంది. పాపానికి ప్రాయశ్చిత్తం లేకపోవడం అంటే, లేదా పాపానికి బలి లేకపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? తీర్పు ఉండబోతుంది. ఆ పరిస్థితి ఎలాంటి పరిస్థితి అని అంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే అసూయపడ్డం పాపం అని తెలిసి పదే పదే పక్కవాడిని చూసి అసూయపడితే నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నావు. స్వార్థంగా ఉండడము, ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ కలిగి ఉండి కూడా పక్కవాడికి ఇవ్వలేని పరిస్థితి నీలో ఉంటే నువ్వు స్వార్థంగా ఉంటున్నావు అని అంటే నీ జీవితం ఎలాంటిదో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు, యేసు రక్తాన్ని నిరర్ధకం చేస్తున్నావు. త్రాగడం తప్పని తెలుసు, వ్యభిచారం చేయడం తప్పని తెలుసు, జూదం ఆడడం తప్పని తెలుసు. మన జీవితంలో లోక సంబంధమైన ఆకర్షణలు, ఈ రంగుల ప్రపంచంలో మునిగిపోయి వాటికి వీటికి ఆకర్షించబడి, ఈ చిత్రాలకు వాటికి వీటికి నిర్బంధించబడి జీవితాన్ని కొనసాగించుకోవడం తప్పని తెలుసు. కానీ బుద్ధిపూర్వకంగా పదే పదే వాటిని చేస్తున్నాము అని అంటే యేసు ప్రభు రక్తాన్ని నిష్ప్రయోజనంగా మారుస్తున్నామని అర్థం. అందుకని అంటాడు, కృపను నిరర్ధకం చేస్తున్నామని అర్థం. దేని నిరర్ధకం చేస్తున్న పౌలు అంటాడు, దేని నిరర్ధకం చేస్తున్నాము? కృపను నిరర్ధకం చేస్తున్నామని అర్థం. అంటే యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోతే ఆయన గాయాలలో వేలు పెట్టి చూడడానికి ప్రయత్నం చేస్తున్నామని అర్థం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మనే పూర్తిగా తృణీకరిస్తున్నాము అని అర్థం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, బుద్ధిపూర్వక పాపం అంటే పరిశుద్ధాత్మను అవమానపరచడం, లేదా పరిశుద్ధాత్మను తృణీకరించడం, యేసు రక్తాన్ని నిరర్ధకం చేయడం, కృపను నిరర్ధకంగా మార్చడమే మన జీవితంలో బుద్ధిపూర్వకంగా తెలిసి పాపము చేయడం అనే దానికి అర్థం. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉంటే ఏంటి పరిష్కారం?